ఇన్‌కమ్ టాక్స్. సో, ఇప్పుడు మనం పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ అనేది మనం పే చేస్తూ ఉంటాం. సో, మనం కంట్రీ వైస్‌గా మనం చూసుకున్నట్లయితే ఇండియాకి ఎంత వరకు మనం టాక్స్ కట్టగలం. సో, అయి మొత్తం ఒకసారి మనం కాలిక్యులేట్ చేద్దాం. ఆస్ట్రియా గనక మనం చూసుకున్నట్లయితే ఆస్ట్రియాలో 55% వరకు ఇన్‌కమ్ టాక్స్ అనేది మనం అక్కడ పే చేయాల్సొస్తుంది. ఇజ్రాయెల్ గనక చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ 50% వరకు వాళ్ళు ఇన్‌కమ్ టాక్స్ అనేది వాళ్ళు పే చేయాల్సొస్తుంది. అదే చైనా గనక చూసుకున్నట్లయితే 45% వరకు ఇన్‌కమ్ టాక్స్ అనేది అక్కడ పే చేయాలి. ఇండియా గనక మనం చూసుకున్నట్లయితే 39% వరకు పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ అనేది అక్కడ పే చేయాలి. యూఎస్ఏ గనక మనం చూసుకున్నట్లయితే 37% వరకు ఇన్‌కమ్ టాక్స్ అనేది అక్కడ పే చేయాల్సొస్తుంది. పాకిస్తాన్ గనక మనం చూస్తున్నట్లయితే పాకిస్తాన్ వచ్చేసి 35% వరకు పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ అనేది వాళ్ళు పే చేయాల్సొస్తుంది. యుక్రెయిన్ గనక మనం చూసుకున్నట్లయితే యుక్రెయిన్ అనేది ఒక దగ్గర దగ్గర ఒక 18% వరకు పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ అనేది అక్కడ పే చేయాల్సొచ్చిద్ది. సో, ఇది అండ్ నెక్స్ట్ యూఏఈ గనక మనం చూసుకున్నట్లయితే ఎంతవరకు టాక్స్ అనేది పే చేయాలో మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానెల్‌లో వస్తానే ఉంటే మన ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.